హలో అండి, అందరికీ నమస్కారం. రూపీకామ్కి స్వాగతం. ఇప్పటి వరకు మనం సక్సెస్ఫుల్గా స్టోర్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ గో టు ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ స్టోర్ నేమ్ అలాగే మీ బిజినెస్ నేమ్తో రూపీకామ్ అడ్మిన్ డాష్బోర్డ్ అనేది డిజైన్ చేయబడింది. ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన స్టోర్స్ అన్నీ ఈ డాష్బోర్డ్లో చూడొచ్చు. ఈ వీడియోలో మనం బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ బ్యానర్ ద్వారా ఇమేజ్ రూపంలో మీ స్టోర్ని మరింత అట్రాక్టివ్గా మార్చుకోవచ్చు. పండుగ ఆఫర్లు, స్పెషల్ డీల్స్, స్టోర్ అప్డేట్స్ అలాగే ప్రకటనలు చూపించడానికి బ్యానర్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఒక్కో స్టెప్ క్లియర్గా చూసేద్దాం. స్టోర్ సెక్షన్లో ఉన్న బ్యానర్స్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో జనరల్ అనే సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీ బ్యానర్కి ఒక పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దివాళీ సేల్ అని ఎంటర్ చేస్తున్నా. తర్వాత డిస్ప్లే ఆర్డర్ అంటే మీరు క్రియేట్ చేసే బ్యానర్ ఏ ఆర్డర్లో ఉండాలో ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెంబర్ 1 ఎంటర్ చేస్తున్నా, అంటే మొబైల్ యాప్లో ఇది మొదట కనిపిస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ బటన్ ఆన్ చేయండి. దీని ద్వారా మీరు క్రియేట్ చేసిన బ్యానర్ మొబైల్ యాప్లో కనిపిస్తుంది. ఇప్పుడు బ్యానర్ కోసం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్కి కావాల్సిన రికమెండెడ్ డైమెన్షన్స్ కనిపిస్తాయి. ఈ డైమెన్షన్స్ ప్రకారంగా ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తే మొబైల్ యాప్లో ఇది క్లియర్గా హై క్వాలిటీలో కనిపిస్తుంది. ఇక్కడున్న డివైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. వన్స్ ఇమేజ్ని అప్లోడ్ చేశాక ఫైనల్గా ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీ దివాళీ సేల్ బ్యానర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక బ్యానర్ని క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మెనూ బటన్ పైన క్లిక్ చేస్తే న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యానర్కి ఇంకొక నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ డిస్ప్లే ఆర్డర్ని సెట్ చేసి యాక్టివ్ బటన్ ఆన్ చేసి ఫైనల్గా దీనికి తగ్గ ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే సెకండ్ బ్యానర్ నవరాత్రి సేల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మరింత క్లారిటీ కోసం ఇంకొక బ్యానర్ని కూడా క్రియేట్ చేద్దాం. బ్యానర్ నేమ్, డిస్ప్లే ఆర్డర్, యాక్టివ్ బటన్ అలాగే ఇమేజ్ని కూడా అప్లోడ్ చేయాలి. ఫైనల్గా మీ థర్డ్ బ్యానర్ న్యూ ఇయర్ డీల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు క్రియేట్ చేసిన 3 బ్యానర్స్ కూడా మీరు ఇచ్చే డిస్ప్లే ఆర్డర్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో మొబైల్ యాప్లో కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ దివాళీ సేల్ బ్యానర్, సెకండ్ నవరాత్రి సేల్ బ్యానర్, థర్డ్ న్యూ ఇయర్ డీల్ బ్యానర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు క్రియేట్ చేసిన బ్యానర్లో చేంజెస్ చేసుకోవచ్చు. అది బ్యానర్ నేమ్ అయినా, డిస్ప్లే నెంబర్ అయినా, యాక్టివ్ మోడ్ లేదా ఇమేజ్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నవరాత్రి సేల్ బ్యానర్కి యాక్టివ్ మోడ్ ఆఫ్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఇది మొబైల్ యాప్లో విజిబుల్ అవ్వదు. అలాగే న్యూ ఇయర్ డీల్ బ్యానర్కి నేను డిస్ప్లే ఆర్డర్ 1 సెట్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా న్యూ ఇయర్ డీల్ బ్యానర్ యొక్క పొజిషన్ ఫస్ట్కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్లోన్ ఆప్షన్. క్లోన్ అంటే కాపీ. ఇది మీరు సెలెక్ట్ చేసిన బ్యానర్ని కాపీ చేస్తుంది అండ్ కొన్ని చేంజెస్తో సింపుల్గా ఇంకొక బ్యానర్ని క్రియేట్ చేయొచ్చు. దీని ద్వారా మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఫైనల్గా డిలీట్ ఆప్షన్. మీ బ్యానర్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది.
అదే బ్యానర్ని టెంపరీగా ఆఫ్ చేయాలి అంటే యాక్టివ్ బటన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో ఎంతో కలర్ఫుల్గా క్లియర్ డిజైన్తో పెద్ద టెక్స్ట్ ఉండేలా ఉపయోగించండి. పండుగలు, సీజనల్ థీమ్స్కి తగ్గ డిజైన్ వాడండి. డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ను క్లియర్గా చూపించండి. రూపీకామ్ ప్రొవైడ్ చేస్తున్న REDI రెడీ ఫీచర్ని యూజ్ చేసుకొని కూడా మీ బ్యానర్ని మరింత థీమ్కి తగ్గట్టు కలర్ఫుల్గా హై క్వాలిటీలో క్రియేట్ చేయొచ్చు. మీరు చేసే చేంజెస్ అడ్మిన్ పోర్టల్లో సేవ్ చేసిన వెంటనే మొబైల్ యాప్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఏదైనా కొత్త ఆఫర్ ఉన్నప్పుడు వెంటనే యాప్కి అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడే మీ స్టోర్ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. రూపీకామ్తో మీ వ్యాపార అభివృద్ధికి ముందడుగు వేసేయండి. మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.